ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియులరా, మన జీవితంలో చాలాసార్లు ఒంటరితనం అనుభవిస్తుంది. మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి మనకెవరో అన్యాయం చేశారు, మోసం చేశారు, లేకపోతే మన తల్లిదండ్రులే, మన బంధువులే మనకి జరగరానివి అన్యాయం చేశారు అనుకుంటూ ఉంటుంటాం. కొన్ని సంఘటనలు యొక్క ఫలితాలు వెంటనే మనకు బయటపడవు. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పట్టవచ్చు. ఆ సంఘటన అప్పుడు నీకు అర్థవంతంగా ఉండకపోవచ్చు, కానీ రోమా 8:28 ప్రకారం దేవుడు సమస్తము సమకూడి నీకు మేలుకరంగా మారుస్తాడు. ఒక అద్భుతమైన సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. అక్టోబరు 1917 సంవత్సరంలో ఇటాలియన్లను న్యూయార్క్కు తీసుకుని వెళ్ళేటువంటి ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ఘోరమైనటువంటి తుఫాన్లో చిక్కుకుంది. అందులో 28 ఏళ్ల వడ్రంగి ఆంటోనియో రస్సో మరియు అతని 5 ఏండ్ల కుమార్తె మరియా కూడా ఉన్నారు. ఆంటోనియో భార్య 2 ఏళ్ల క్రితం ప్రసవ సమయంలోనే మరణించింది. సో వాళ్ళది చేసుకునేటువంటిది వడ్రంగి పని, చాలా పేదరికం. ఆ పేదరికం నుంచి బయటపడటానికి తన కుమార్తెను, తన కుమార్తెకు ఇటలీలో దొరకనటువంటి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి అమెరికా వెళ్ళడమే అతని చివరి ఆశ. ఎలాగైనా సరే భార్య చనిపోయింది, కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి మంచిగా పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదించి మంచి భవిష్యత్తును కూతురికి ఇద్దాం, మంచిగా చదివిందాం అనే ఆశతోటి ఆయన అమెరికా వెళ్ళడానికి ఆశపడ్డాడు. వారంతా కలిపి ఒక ఓడనెక్కారు. రాత్రి 2 గంటల సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అలలు ఆ నౌకను బలంగా తాకాయి. 3వ తరగతి ప్రయాణికులంతా కూడా నిద్రించేటువంటి ఆ దిగువ గదుల్లోకి నీరు ప్రవహించడం మొదలైంది. ఓడ ఒకవైపు వరగడం ప్రారంభించింది. ప్రయాణికులు భయంతో మెట్ల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇలాగ అందరూ ఒకేసారి పరుగులు తీసేసరికి తూపులాటలు జరిగాయి. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆంటోనియో ఆ యొక్క చిన్న పాప మరియాని ఎత్తుకున్నాడు. పెరుగుతున్నటువంటి నీటి మట్టానికి పైకి పట్టుకుని ముందుగా సాగటానికి ప్రయత్నించాడు, కానీ జనం కిక్కిరిసిపోయారు. వరద వేగంగా వస్తుంది. ఓడ చూస్తే ఏటవాలుగా మారిపోతూ ఉంది. వారు లైఫ్ బోట్లు అంటే రక్షక పడవలకు దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ లైఫ్ బోట్ దగ్గరికి వెళ్ళలేరని చెప్పి ఈ తండ్రి అయినటువంటి ఆంటోనియోకి అర్థమైపోయింది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా ఆ గందరగోళంలో ఆ తుఫాను దాటికి పగిలినటువంటి ఒక చిన్న కిటికీ, పోర్తోలు అంటారు, ఆ చిన్న కిటికీ దగ్గరకు అతను చేరుకున్నాడు. అది ఒక చిన్న పిల్లవాడు వెళ్ళటానికి మాత్రమే సరిపోయేంత ఉంది. దాన్ని బయట చూస్తే కిటికీలోంచి కటిక చీకటి, గడ్డగట్టే చలితో ఉన్నటువంటి ఆ అట్లాంటిక్ మహాసముద్రం కనిపిస్తూ ఉంది. దూరంలో ఆంటోనియో నీటిపై ఆ యొక్క లైట్ లాంటివి చూశాడనమాట. అంటే రెస్క్యూ బోట్లు, సహాయ పడవలు వస్తున్నట్టుగా కనిపించాయి. అతను ఈ యొక్క తన కుమార్తె అయినటువంటి మరియా వైపు చూశాడు. ఆమె భయంతో వణికిపోతుంది. అమ్మ కోసం ఏడుస్తూ ఉంది. అతన్ని గట్టిగా హత్తుకుని ఉన్నది. ఆ క్షణంలో అతను తన యొక్క జీవితాన్ని నిర్వచించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆంటోనియో తన కూతుర్ని ఆ కిటికీ గుండా బయటకు నెట్టేశాడు, బయటకు విసిరేసేసాడు. ఒక లైఫ్ బోట్ తగిలించాడు. ఆ కూతుర్ని ఎలాగైతే ఆ యొక్క సముద్రంలోకి విసిరేసేసాడు, ఆ బోట్లో అది ఆ యొక్క ఓడలోంచి ఆ కిటికీ అద్దం పగిలింది కాబట్టి, చిన్న ప్లేస్ కాబట్టి చిన్న పిల్లలైతే బయటికి రాగలుగుతారు, పెద్దవారు రాలేరు. అటువంటి సమయంలో తన కుమార్తెను ఆ సముద్రంలోకి విసిరేసేసాడు. సముద్రంలో పడిపోతుండగా మరియా ఆ భయంతో అరిచింది.
ఏంటి మా నాన్న ఇలా చేస్తున్నాడు, ఎందుకు నన్ను ఇలా విసిరేస్తున్నాడు, ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడనే మనసులో అలా అనుకుంది. ఆంటోనియో ఆ తుఫాను హోరుని ఛేదించుకుంటూ గట్టిగా అరిచాడు, మరియా ఈదు, ఈదుతా ఉండు, అదిగో ఆ వెలుతురు వైపు ఈదు, ఓడలు వస్తున్నాయి దయ, ఓడలు వస్తున్నాయి ఈదు అని చెప్పి ఆమె బ్రతికే అవకాశం ఉందని చెప్పి అతనికి తెలుసు. తనకు అవకాశం లేదని కూడా ఈ యొక్క యాంటోనీకి తెలుసు. కాబట్టి 7 నిమిషాల తర్వాత ఆ ఓడంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. యాంటోనియో మరి రస్సో అనేటువంటి ఆయన ఆ దిగువ డెక్కల్లో చిక్కుకున్నటువంటి ఇతర 117 మంది ప్రయాణికులతో కలిసి జల సమాధి అయిపోయాడు. అతని మృతదేహం ఎప్పటికీ దొరకలేదు, ఆయన బాడీ ఎప్పటికీ దొరకలేదు. 45 నిమిషాల తర్వాత మరియా రస్సోను నీటి నుంచి బయటకు తీశారు రెస్క్యూ టీం వచ్చి. ఆమె తీవ్రమైనటువంటి చలితో వణికిపోతుంది, దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉంది. కానీ ఎలాగైతే బ్రతికింది. ఆమెను రెస్క్యూ టీం వెంటనే నీటిలోంచి తీసి దుప్పలతో చుట్టేసేసి ఆసుపత్రి నవ్వుకు ఉంటుంది కదా, ఆ ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఆమెకు అప్పుడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇటు చూస్తే తల్లి చనిపోయింది, ఇటు చూస్తే తండ్రి చనిపోయాడు. ఇంకెవ్వరూ లేని అనాథగా మారిపోయింది. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి షాక్లోకి వెళ్ళిపోయింది. తీసుకెళ్ళినటువంటి వారేమో పరాయి దేశం వాళ్ళు తీసుకెళ్లారు. కానీ ఈమెకు చూస్తే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంది, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. ఆమెకు తన తండ్రి చివరి మాటలు మాత్రమే గుర్తొస్తూ ఉన్నాయి. వెలుతురు వైపు ఈదు, వెలుతురు వైపు ఈదు అని చెప్పి ఆ చివరి మాటలు తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు. ఆ మరియా న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో ఉంచారు. కొన్నేళ్లుగా తన తండ్రి ఇంకా బతికే ఉండొచ్చు అని ఆమె నమ్మింది. ఆంటోనియో రస్సోకు ఏమైందో ఎవరూ ఆమెకు చెప్పలేకపోయారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆశ గందరగోళంగా మారింది. తర్వాత అది ఒక తీరని బాధగా మారింది. తన తండ్రి తనను వదిలించుకోవడానికే సముద్రంలో విసిరేసేసాడని, అతనికి తానంటే ఇష్టం లేదని చెప్పి ఆమె నమ్మటం ప్రారంభించింది. ఓహో, మా నాన్న నన్ను వదిలించుకోవాలని చూశాడు, నేనంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను సముద్రంలో విసిరేశాడు అని ఆమె ఊహించుకోవటం మొదలుపెట్టింది. ఆమె ఆ వేదనతోనే 25 సంవత్సరాలు బతికేసింది. మా నాన్న నన్ను ఇలా చేస్తాడా, ఇటువంటి ద్వేషంతో నన్ను ఇలా మరి నెట్టేశాడని చెప్పి ఆ బాధతో 25 సంవత్సరాలు గడిపేసింది. ఇప్పుడు ఆమెకి 30 ఏళ్ళు వచ్చేసాయి. 5 + 25 30 సంవత్సరాలు వచ్చేసాయి. 30 ఏళ్ళు వచ్చే వరకు నిజం తెలియలేదు ఆమెకి. 1917 నాటి ఓడ ఆ ప్రమాద రికార్డులను పరిశీలిస్తున్నటువంటి ఒక పరిశోధకుడు మరణించిన వారి జాబితాలో ఆంటోనియో రస్సో పేరును కనుగొన్నాడు. అప్పుడే మరియా తన తండ్రి ఆ రోజు నిజంగా ఏం చేశాడో తెలుసుకుంది. ఆమె బ్రతకటం కోసం అతను తన ప్రాణాన్ని త్యాగం చేశాడని. మరియా రస్సో 2004 వరకు కూడా జీవించి 92 సంవత్సరాల వయసులో మరణించింది. 1995లో 83 ఏళ్ల వయసులో ఆ ఓడ ప్రమాదం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పింది, మా నాన్న నన్ను చంపేస్తున్నాడనే నేను అనుకున్నాను, అతను నన్ను కాపాడుతున్నాడని చెప్పి ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. అతను నన్ను విసిరేశాడని చెప్పి నేను ఏళ్ల తెరబడి బాధపడ్డాను. 25 సంవత్సరాలు నా నాన్న నన్ను విసిరేశాడని బాధపడ్డాను. కానీ నిజం ఏమిటంటే అతను నన్ను బ్రతుకు వైపు విసిరాడు. హల్లెలూయా. మరియా పెళ్లి చేసుకుంది. ఆమెకు 4 పిల్లలు, 9 మంది మనవళ్ళు, 6 ముని మనవళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చీకటి అట్లాంటిక్లో ఒక తండ్రి తీసుకున్నటువంటి అసాధ్యమైనటువంటి నిర్ణయం కారణంగా ఈ 31 వారసులు భూమిపైకి వచ్చారు. ఆమేన్. ప్రతి పుట్టినరోజు మరి ఆమె చెప్తుంది, నా జీవితంలో ప్రతి మంచి క్షణం మా నాన్న తనకంటే నన్ను ఎన్నుకోవడం వల్లనే నాకు దక్కాయి. నేను ప్రతి రాత్రి ఆ కిటికీలో అతని ముఖాన్ని చూస్తాను. వెలుతురు వైపు వీధు అని అతను అరవటం నాకు ఇంకా వినిపిస్తూనే ఉంది. జీవం వైపు ఈదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విజయం వైపు ఈదు అని చెప్పి మా నాన్న పలికిన మాటలు నాకు ఇప్పటికీ ఆ చెవిలో మారుమ్రోగుతూనే ఉంటాయని చెప్పి ఆమె చెప్పింది. ఆమె అన్నది, నేను 78 ఏళ్లుగా వెలుతురు వైపు ఈదుతూనే ఉన్నాను. నేను ఆయన్ను గర్వపడేలా చేశానని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఆంటోనియో రస్సో గురించి ఆమె చివరి మాటలు ఏమంటో తెలుసా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధన్యవాదాలు.
నాన్న నన్ను జీవితం వైపు విసిరినందుకు ధన్యవాదాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నానా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొన్ని ప్రేమ త్యాగాలు జీవితాలకు అతీతంగా నిలిచిపోతాయి. కాబట్టి ఈ రోజున ఇదే విధంగా యేసయ్య కూడా నిన్నెంతగానో ప్రేమించి ఆయన ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు. స్త్రీ మరిచిపోతుందేమో కానీ ఎప్పటికీ మర్చిపోతుంది తన చంటి బిడ్డను కరుణించకుండా. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని మరిపెట్టి ఈ రోజున మనకందరికి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. నమ్ముచున్నారా? ఈ త్యాగాన్ని మీరు గుర్తించినట్లయితే యేసయ్యని ఎంతగానో గనపరుస్తారు. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి దేవుని సందులో గడపగలుగుతారు. మొదటి సమయం, మొదటి ప్రథమ ఫలం, ఆ రోజులో ప్రథమ ఫలం నువ్వు లేచిన వెంటనే మొట్టమొదటి గంటను ఖచ్చితంగా దేవునికి ఇచ్చి దేవుని మహింపరుస్తావు, దేవుని కనపరుస్తావు. యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తిస్తే ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండగలుగుతావు. ఈరోజు యేసయ్య కూడా నేను చెప్తున్నాడు అనమాట, జీవంలోనికి వెలుగులోనికి రమ్మని, నీవే వెలుగుగా ఉండమని చెప్పి నీతో పలికినటువంటి ప్రతి మాటను గుర్తు తెచ్చుకుని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.